సుంకాల విషయంలో చైనాకు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై 10% సుంకాలు విధించగా తాజాగా దాన్ని 20%కి పెంచారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అందుకే ఆ దేశంపై టారిఫ్లను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మార్చి 4 నుండి అవి యథావిధిగా అమల్లోకి వస్తాయని తెలిపారు. Canada and 25% on Mexico, and that'll start. So they're going to have a tariff. So what they have to do is build their car plants, frankly, and other things in the United States, in which case they have no tariffs. In other words, you build, and this is exactly what Mr. Wei is doing, by building here. Otherwise, they'll build, if they did them in Taiwan to send them here, they'll have 25% or 30% or 50% or whatever the number may be someday. It'll go only up. But by doing it here, he has no tariff, so he's... అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి రాగానే మిత్ర దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా జూలిపించాడు. ఫిబ్రవరి 4వ తేదీ నుండే ఇవి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీ లాండరింగ్, ఫెంటనిల్పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో సుంకాల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఆ గడువు నేటితో ముగియడంతో మెక్సికో, కెనడాపై సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పారు.